నేను మీ హరీష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మొబైల్లోనే ఆధార్ కార్డ్ సులభమైన పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని వివరించబోతున్నాను. సో ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ సెర్చ్ బార్లో ఆధార్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఆధార్ డౌన్లోడ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆధార్ మెయిన్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో uida.gov.in ఈ యొక్క వెబ్సైట్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ గెట్ ఆధార్ అని మీకు కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఆధార్లో ఉండేటువంటి ఆ వెబ్సైట్ లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అందులోకి తీసుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, మనకి కేవలం ఆధార్ డౌన్లోడ్ కాబట్టి డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయండి. సో ఆధార్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చాను అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చాను ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఓటీపీ ఉంటే ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రమే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై ఆధార్ అని వస్తుంది. సో వెరిఫై ఆధార్ అని వస్తుంది. ఇట్లా ఈ విధంగా వెరిఫై ఆధార్ అండ్ డౌన్లోడ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ డౌన్లోడ్ అయినటువంటి ఆధార్ మనకి మీ యొక్క ఈ డౌన్లోడ్స్లో ఉండడం జరుగుతుంది. ఈ డౌన్లోడ్స్లో ఉండడం ద్వారా సో దీనిపైన క్లిక్ చేయాలి. ఈ యొక్క ఆధార్ ఫైల్కి లాక్ అయితే ఉంటుంది. సో ఆ లాక్ ఏంటంటే మీ యొక్క పేరులోని మొదటి 4 అక్షరాలు క్యాపిటల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆధార్ అయితే ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.